మటా జీబ్రా అన్న సినిమాతో సో అమేజింగ్గా ఉంది. టీజరే ఇంత కిక్ ఉంటే ఇంకా సినిమా ఏ రేంజ్లో ఉంటుంది. సో ఎస్, సినిమాని చూద్దాం అతి తొందరలో. బట్ దానికంటే ముందు సినిమా టీంతో మనం మాట్లాడదాము. వారందరినీ కూడా వేదిక మీదకి ఇన్వైట్ చేద్దాము. సో కాదు, సత్యదేవ్ గారు చాలా హీట్ పుట్టిస్తున్నారు. సత్యరాజ్ గారు పొగలు వస్తున్నాయి అన్నమాట, మామూలుగా లేదు. సో ఒక రేంజ్లో ఉంది సినిమా అయితే. అందరూ అన్ని క్రాఫ్ట్స్లో పర్ఫెక్ట్గా కనిపించింది. సౌండ్ అద్భుతంగా ఉంది. అఫ్కోర్స్ రవి బాసుర్ గారు అందించారు. అండ్ అసలు టెక్నికల్ సైడ్ అయితే అందరూ వాళ్ళు సూపర్గా ప్రాణం పెట్టి పోసారు అనిపించింది. ఈ చిత్రాన్ని చేశారు అనిపించింది. అట్ ద సేమ్ టైం యాక్టర్స్ గురించి ఏం మాట్లాడతాను చెప్పండి. ఆల్రెడీ మనం చూసాము, వాళ్ళు ఉంటే సూపర్ హిట్లు ఆల్రెడీ వాళ్ళకి కొత్త కాదు. వాళ్ళు సినిమా తీసుకొని వస్తే సూపర్ హిట్ ఇవ్వడం మనకి కొత్త కాదనమాట. మరొకసారి మీ అందరి కోసం ఫుల్ ఎంటర్టైన్మెంట్ని, ఫుల్ మీల్స్ని మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాం అంటూ జీబ్రా అన్న సినిమాతో మనందరి ముందుకి వచ్చేస్తున్నారు అనమాట. సో మరి ఆలస్యం చేయకుండా టీం అందరినీ మనం వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము. సో ఇందాకే చెప్పాను, చాలా బాగా కనిపించింది కదా, ఖర్చుకి ఎక్కడ వెనకాడలేదు ఈ బ్యానర్స్, ఈ ప్రొడ్యూసర్స్ అనమాట. సో ఓల్డ్ టౌన్ పిక్చర్స్, అలాగే పద్మజ ఫిలిం ఇండియా ఫిల్మ్స్ నుంచి మనం ఇప్పుడు కొంతమందిని వేదిక మీదకి పిలిచేద్దాం. ఫస్ట్ ఎస్ఎన్ రెడ్డి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ఎస్ పద్మజ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారు ఉంటే ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ అలాగే సో నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ బాలసుందరం గారిని, దినేష్ సుందరం గారిని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతిస్తున్నాము. ప్రొడ్యూసర్స్ బాలసుందరం గారు, దినేష్ సుందరం గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అమృత అయ్యంగార్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అమృతని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. బ్యూటిఫుల్ యాక్టర్స్ అమృత, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. నా లిస్ట్లో గోపి ఆచంట గారు ఉన్నారు, ఇక్కడికి వచ్చారా? వస్తే గోపి ఆచంట గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. ఈ లైట్స్లో నాకు పైన ఉన్న వాళ్ళు కనిపించట్లేదు. సో ఎస్, మరి ఇంత అద్భుతమైన చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. అన్ని భాషల్లో అందరికీ ఈ చిత్రాన్ని అందించడానికి, అందరినీ ఈ చిత్రం ద్వారా ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్న డైరెక్టర్ ఈశ్వర్ కార్తీక్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం ఈశ్వర్ కార్తీక్ ని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే నేను ఈ మధ్యకాలంలో హీరోస్ని, సినిమాల్ని ఎలా అయితే కలుస్తున్నామో సత్యరాజ్ గారిని కూడా అలానే కలుస్తున్నాను. బిజియెస్ట్ యాక్టర్ అనమాట. డెఫినెట్గా ఆయన చిత్రంలో ఉంటే, ఆయన చిత్రంలో ఒక రోల్ చేస్తే ఆయన వైపుకే తిప్పేసుకుంటారు. సో అలాంటి అద్భుతమైన నటులు సత్యరాజ్ గారిని వేదిక రాసిందిగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ఐ రిక్వెస్ట్ మరొక బ్యూటిఫుల్ యాక్ట్రెస్ జెనిఫర్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. జెనిఫర్ని వేదిక రాసిందిగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. అండ్ ఈయన నటన కూడా మనకి కొత్త కాదు. మనందరం ఆయన నటనకి ఆయన్ని అభిమానించడం స్టార్ట్ చేసేసామన్నమాట. డాలి ధనంజయన్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ధనంజయ్ గారిని వేదిక రాస్తుందిగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. జర్నీ ఫస్ట్ స్టార్ట్ అయింది చాలా చిన్నగా, కానీ ఆయన ప్రతిభతో, ఆయన నటనతో ఆ జర్నీని చాలా పెద్దగా చేశారు. అభిమానుల్ని పెంచుకుంటూ వెళ్ళారనమాట. సినిమా 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 విల్ స్పీక్ నౌ. అమృత. Hi, good afternoon everyone. It feels center. Okay. It feels great to be back, and I don't think I should be talking about my character more because the director has told me not to reveal. So I'm playing a character called Aradhya in the film, and I'm really looking forward for the release. And it feels nice to be back, standing with the same team, and hope for the best. And I wish you guys support the film, and I really love the subject, and I hope you guys love too. Thank you. Thank you and wish you good luck. Now Jennifer will speak. Good morning everyone. It's always a great feeling to be back to Hyderabad, and I'm super excited for this film. I'm sure you all will enjoy it so much as I did shooting for it. I want to thank our producers, our director, everyone involved, because it was a life-changing experience for me, and I look forward for you guys to see the plot twist of my character. Thank you. Thank you and wish you good luck. మరి ఇప్పుడు మల్టీ స్టారర్ సినిమాతో మన ముందుకు వస్తున్నారనమాట. ఒక పక్క సత్యదేవ్ గారు, మరొక పక్క ధనంజయ్ గారు. మరి ఇలాంటి సినిమాని మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ ఈశ్వర్ కార్తీక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము.
థ్యాంక్స్ ఫర్ కమింగ్. సారీ, నేను తెలుగు నేర్చుకున్నాను, ఏదైనా ప్రొనౌన్సియేషన్ మిస్టేక్ ఉంటే క్షమించండి. చాలా థ్యాంక్స్ అండి మీ టైంని ఇక్కడ స్పెండ్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ప్రొడ్యూసర్స్. ఇలాంటి కంటెంట్ని నమ్మి ఆ క్వాలిటీ కోసం యాక్చువల్లీ తీసుకొచ్చారు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ మీరు డెఫినెట్గా కంటెంట్ని సపోర్ట్ చేస్తారు అని. ఆ నమ్మకంతో ఈ మూవీ చేశాము. మీ సపోర్ట్ అవసరం కావాలి. అండ్ థ్యాంక్స్ ఫర్ మనోజ్ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ ప్రెసెన్స్ అండ్ థ్యాంక్స్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 Hospitals 9281 465 842.